గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 10వ తారీఖున అనంతపురం జిల్లా కేంద్రానికి రావడం జరుగుతోంది. ఆయన సూపర్ 6 అంట సూపర్ హిట్ అయ్యిందంట. దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజెప్పడానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శ్రేణులందరినీ కూడా ఇక్కడ సమాయత్తపరిచేదానికి ఒక సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎలాగూ రైతుల వెతలను యూరియా కొరతలను మనం చూస్తూనే ఉన్నాం. 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున రైతులు, యూరియా కొరత బాధితులు, కృత్రిమ కొరత బాధితులు చంద్రబాబుచే వంచనకు గురి కాబట్టినటువంటి రైతులందరూ కూడా పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను ప్రశ్నించదలుచుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం తరఫున, అయ్యా మీరు ఏదైతే మేనిఫెస్టో ఎన్నికలకు ముందు మీరు ప్రకటించడం జరిగిందో దాదాపుగా 1, 2, 3, 4, 5, 6 ఈ 6 పేజీల్లో కళ్ళు మూసుకొని అలా చూసినా కూడా కనీసం 200 హామీలు అయితే దీంట్లో మీకు కనపడతాయి. కనీసం 200. దీంట్లో మీరు అప్పుడే ఏమీ లేదు, కొనలేదు, మొదలు లేదు, అల్లుని పేరు సోమలింగడు అన్నట్లు సూపర్ 6లో ఒక 2, 3 మీరు మొదలు పెట్టారా లేదో సూపర్ హిట్, సూపర్ 6 సూపర్ హిట్ అంటా ఉన్నారు. మరి మీరు చేస్తా అనేది సూపర్ చీట్ కాదా అని అడుగుతున్నా. మీరు చేస్తున్నది సూపర్ చీట్ కాదా? మీరు చెప్పింది ఏంది, మీరు చేస్తూ ఉన్నది ఏంది? మరి చంద్రబాబు నాయుడు గారు కోసిన కోతలు, వారి మేనిఫెస్టోలో రాసిన రాతలు మరి కోటలు దాటిపోతూ ఉంటే లక్షల కోట్లు, దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలను దాటేటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజుకు మీరు కనీసము 50,000 కోట్ల రూపాయల పథకాలు కూడా ఇలా అప్పుడే సూపర్ 6 సూపర్ హిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట వినేదానికి ఏదైనా రాష్ట్రంలో ప్రజలు అందరూ చెవిలో పువ్వు ఏమైనా పెట్టుకున్నారా బాబు గారు? మరి మిమ్మల్ని కోతల రాయుడనాలనా లేదా తప్పుడు కూతల రాయుడనాలనా? మీరు కోసిన కోతలన్నీ కూడా నిజంగా కూడా మీరు చేసిందంటే, మీరు వాగ్దానాలన్నీ అమలు చేసింటే అందరూ కూడా సంతోషించే వాళ్ళం. అబ్బా చంద్రబాబు నాయుడు గారు 14 నెలలకే అన్నీ అమలు చేశారని మేము కూడా మాట్లాడి ఉండేవాళ్ళం. మరి మీరు ఎక్కడ ఏది ఒక మంచి చేసిన కార్యక్రమం అనేది ఎక్కడ కనపడకపోగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంటబడి మీరు అదిగో ఆ నిమ్మల రామానాయుడు అన్నట్టు మీకు 15,000 దాంట్లో 85 లక్షల మందికి ఇవ్వాల్సింది 60 లక్షల మందికి ఏదో మీరు ఇస్తా ఉన్నారు. మరి గ్యాస్ బండ అయితే ఒక బండ గ్యాస్ ఇచ్చినట్టుగా మొదటి ఆర్థిక సంవత్సరంలో కనపడతా ఉంది. మొన్ననే ఆగస్టు 15న బస్సులు ఉచిత ప్రయాణం అనేసి మొదలుపెట్టారు. ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అన్నారు, ఎక్కడికైనా అన్నారు, ఎందాకైనా అన్నారు, మనల్ని ఎవరు ఆపేదన్నారు. తీరా చూస్తే మీరు దేవాలయాలకు వెళ్ళకూడదు, పిలిగ్రిమేజ్ సెంటర్స్కి వెళ్ళకూడదు, మీకు ఈ పరిమితిలోనే మీరు తిరగాల, ఈ జిల్లా పరిమితిలోనే తిరగాలి, ఈ రెవెన్యూ డివిజన్ పరిమితిలోనే తిరగాలి, ఈ డిపో పరిధిలోనే తిరగాల, ఇటువంటి ఆంక్షలన్నీ పెట్టారు. సరే మీరు ఏం ఆంక్షలు పెట్టినా మేము ఇచ్చినామని చెప్పుకోవడానికి మీకు ఒక వేదిక కావాలా, సభ పెట్టుకుంటున్నారు అనంతపురంలో, సంతోషం. మరి నిరుద్యోగ యువత
రెండోసారి మోసపోలేదా? 2014 మేనిఫెస్టోలో కూడా 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, లేదా 1000 నుంచి 2000 నిరుద్యోగ భృతి అన్నారు. 1000 నుంచి 2000 నిరుద్యోగ భృతి అన్నారు 2014 మేనిఫెస్టోలో. అప్పుడు మోసం చేశారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మోసం చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తూ ఉన్నారు. అనంతపురంలో నిరుద్యోగ యువత ఉపాధి దొరకక వలసలు పోతా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మేమేం చెప్పలే ఉద్యోగాలు ఇస్తామని, మీరు చెప్పిన దాని గురించే మాట్లాడుతూ ఉన్నాం. మీరు ఇదిగో ఈ మేనిఫెస్టోలో మీరు ఎప్పుడైనా ఒత్తిడి పెరిగితే మీ వెబ్సైట్లోంచి తీసేస్తారు ఇది మేనిఫెస్టో. గత ప్రభుత్వ హయాంలోనూ మీరు అప్పట్లో 14-19 హయాంలో కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వారి వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పుడు కూడా ఒత్తిడి పెరిగితే ఈ ప్రజాకాలం గొంతు మీరే నొక్కుతారు. ఏమన్నంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, కనపడం లేదు, మాయమైపోయింది, అది కానీ ఉంటుంది, ఇది టెక్నాలజీ అంటారు. మరి మీరు 20 లక్షల మందికి ఉపాధి కల్పించారా? నిరుద్యోగ యువతకు ఏదైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? మరి డ్వాక్రా మహిళలను రోడ్డు పాలు చేశారు కదా, మీరు మీటింగులకు తరలించడానికి సమాయత్తం అవుతున్నారే, ఆ డ్వాక్రా మహిళల్ని మీరు రోడ్డు పాలు చేయలేదా? మీరన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలని ఏవి కూడా ఆపను, వాటికి అదనంగా మరి కూడా ఈ హామీలన్నీ అమలు చేస్తాను అని మీరు చెప్పారు ఎలక్షన్ల ముందర. మరి జగన్ గారు ఇచ్చేటువంటి చేయూత బాయ్, జగన్ గారు డ్వాక్రా మహిళలకు చేస్తున్నటువంటి రుణమాఫీ కార్యక్రమం ఆసరా బాయ్. మరి ఆ రోజుల్లో జగన్ గారు తీసుకొచ్చినటువంటి నేతన్న నేస్తం బాయ్, ఓట్లు వేసేంత వరకు మీకు నేతన్నలు నేస్తాలు, ఓట్లు వేసిన తర్వాత మీరు వాళ్ళ వీపులకు పెట్టేది వాతలు. ఈ విధంగా మీరు మోసాల చిట్ట ఇంత ఉండగా ఏ ముఖం పెట్టుకొని మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అంతగా ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేతులు ఇట్లా ఇసిరేసి అదేదో పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పాస్బుక్లన్నీ కూడా తాకట్టు పెట్టి, అంటే మీ పాస్బుక్లన్నింటినీ కూడా వాటి సర్టిఫైడ్ కాపీస్ని తాకట్టు పెట్టబోతున్నాడు అనేసి కూడా మీరు అబద్ధాలు చెప్పి వండివార్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తానే రద్దుపరుస్తామంటే మరి మీరు ఎలా కొనసాగిస్తూ ఉన్నారు? మీరు జతగట్టిన బీజేపీ ప్రభుత్వం కాదా కేంద్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది? మీరు జతగట్టిన కేంద్ర ప్రభుత్వం కాదా? మీరు అదే పథకాన్ని యథాతథంగా అమలు చేస్తూ ఉండడం లేదా? మరి నోటికి వచ్చిన తప్పుడు కూతలు అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన విషప్రచారం చేస్తా, ఆయన చేస్తున్నటువంటి మంచిని కూడా కించపరుస్తూ మేము ఇంకా ఎన్హాన్స్డ్ స్థాయిలో, విస్తృతమైనటువంటి స్థాయిలో సంక్షేమ పథకాలు ఇస్తామని నమ్మబలికి మీరు మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ మీరు వంచకులంతా కలిసి ఒక వంచన సభను ఏర్పాటు చేసుకోవడం కాదా ఇది? మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి జిల్లాలోని 14 మంది శాసనసభ్యులకు కానీ 20 పార్లమెంటు సభ్యులకు కానీ యూరియా కొరత కనపడటం లేదా? రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్కు తరలించాల్సినటువంటి యూరియాను బ్లాక్ మార్కెట్కి తరలించిన మాటలు వాస్తవం కాదా? ఈరోజు ఒక్కొక్క బ్యాగు మీద, ఒక్కొక్క యూరియా సంచి మీద దాదాపుగా 200 రూపాయలు అధికంగా ధరలు వసూలు చేస్తున్నది ప్రైవేట్ వెండర్స్, ప్రైవేట్ డీలర్స్ అధికంగా ధరలు వసూలు చేస్తున్నది వాస్తవం కదా? మరి ఇంతటి దుర్మార్గమైనటువంటి పాలన మీది చంద్రబాబు నాయుడు గారు. మరి మా జగనన్న హయాంలో ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు భరోసా కల్పించి వారి గ్రామాలకే నాణ్యమైన విత్తనాల సరఫరా, నాణ్యమైన ఎరువుల సరఫరా కియాస్కుల ద్వారా ఎవరైతే నమోదు చేసుకుంటే, ఎవరైతే పేమెంట్లు చేసుకుంటే రైతు భరోసా కేంద్రాల ద్వారానే రైతులకు అన్ని ఫర్టిలైజర్స్ కానీ, యూరియా కానీ, అన్నీ కూడా పెస్టిసైడ్స్ కానీ అన్నీ అందుబాటులోకి తెచ్చారు. ఆ వ్యవస్థను ఈరోజు మీరు చిదిమేశారు, నాశనం చేశారు. నిజంగా మీకు రైతాంగం పైన చిత్తశుద్ధి ఉండింటే, నిజంగా మీకు వ్యవసాయం పట్ల ప్రేమ ఉండింటే, నిజంగా మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి ఆలోచన మీకు ఉండింటే ఈ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేయరు.
ఈరోజు ఇటువంటి కొరత రాకూడదు కూడా. మరి జిల్లాలోని 14 మంది శాసనసభ్యులు కూడా ఏం ఎలగబెట్టినాడయా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాకి? ఈ 14 నెలల్లో ఏం తీసుకొచ్చినారు మీరంతా కలిసి? అవకాశము దొరికితే చాలు జగన్మోహన్ రెడ్డిని తిట్టి మీరు నారా లోకేష్ దగ్గర ఆయన భజన చేస్తూ ఆయన దగ్గర మెప్పు పొందడానికి మైకులు తీసుకునే మైకాసర్లు అందరూ కూడా మీరంతా 14 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో విస్తృత స్థాయిలో దౌర్జన్యాలు దోపిడీలు చేస్తున్నటువంటి మీరందరూ జిల్లాకి ఏం తీసుకొచ్చాడో చంద్రబాబు నాయుడు ఆ రోజు వేదిక మీదుగా చెప్పాలి. మీరంతా ఏం చేశారు ఈ జిల్లాకి? చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకి ఫలాంది చేశారు ఈ 14 నెలల్లో. మీ నియోజకవర్గాల్లో మీరు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలలో మీరు చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలో 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తామన్నారు. ఇచ్చినారు ఎక్కడైనా? 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తామన్నారు. ఇచ్చినారు ఎక్కడైనా? ఇచ్చే పరిస్థితి ఉందా? మరి ఇది మోసం కాదా? మరి దీన్ని చీటింగ్ అనరా? మరి దీన్ని సూపర్ చీట్ అంటారా, సూపర్ హిట్ అంటారా? మరి జగన్ గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజెస్లో 7 పూర్తయ్యి అడ్మిషన్ల దశలో ఉండి మరొక 4 పూర్తయ్యి అడ్మిషన్లకు సిద్ధమవుతున్న పరిస్థితిలో ఉండి కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఉండి పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేటువంటి ఒక అవకాశాన్ని జగన్ గారు తీసుకొని వస్తే వారి భవిష్యత్తులను మీరు చిదిమేసి ప్రజల గొంతులు నొక్కుతూ ప్రతిపక్షాల గొంతులు నొక్కుతూ ప్రైవేటీకరణ దిశగా చర్యలు తీసుకుని ఈరోజు విద్యను సంపూర్ణంగా మీరు ప్రైవేటీకరణ చేయడం ఇది చీటింగ్ కాదా? ఇది మోసం కాదా? మరి ఇది వంచన కాదా? మరి దీనికేనా మీరు సూపర్ చీట్ సభ పెడుతున్నది? మరి దీన్ని సూపర్ హిట్ అంటారా, సూపర్ చీట్ అంటారా? మరి ఎటువంటి ఛార్జీలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము అని నొక్కి ఒక్కానిచ్చినటువంటి నారాబాబు గారు మీ అబద్ధాల బాణాల్లో మరొక ప్రధానమైన బాణం. ఆ రోజు అది తగిలి గురి తప్పకుండా తగిలి నిజమేనేమో ఈ మహానుభావుడు వస్తే విద్యుత్ ఛార్జీలు పెరగవేమో అని నమ్మి మీకు ఓటేస్తే మీరు రాగానే మొదటి 6 నెలల్లో 18,000 కోట్ల వాతలు పెట్టారు, కరెంటు వాతలు ప్రజలందరికీ. మరి ఆ రోజు జగనన్న సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ద్వారా అంటే మీరు 6 రూపాయల 40 పైసలకు కరెంటు కొంటున్న రోజుల్లో దాన్ని 2 రూపాయల 49 పైసలకు పీపీఏలు రివైజ్ చేసి 1,00,000 కోట్ల ఆదా చేసి యూజర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ను దాన్ని కూడా వేవ్ ఆఫ్ చేసుకుని దాని ద్వారా మరొక 1,00,000 కోట్ల ఆదా చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తీసుకొని వస్తే మరి మీరు ప్రభుత్వంలోకి వచ్చి రాగానే మళ్ళీ కూడా ఆ ప్రజాధనము ఆదా చేసే పరిస్థితి కాకుండా కొల్లగొట్టే దిశగా మీరు చర్యలు తీసుకోలేదా? మరి ఇన్ని విధాలుగా మీరు ప్రజల్ని మోసం చేశారు. మరి ఇది సూపర్ హిట్ సభనా, సూపర్ చీట్ సభనా? అనంతపురం జిల్లా ప్రజలను మోసం చేస్తున్న 14 మంది శాసనసభ్యులు మీరు ఇది ఆ వేదిక మీదుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో ప్రాజెక్టులను సంపూర్ణంగా తుంగలేక్ తొక్కి గంగలేక్ తొక్కి రాయలసీమ జిల్లాల్లో నెల్లూరు, ఒంగోలు జిల్లాలు అంటే గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఒక 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సంపూర్ణంగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉండగా మరి వాటన్నిటినీ పక్కన పెట్టేసి కేవలము మీరు అమరావతికి పరిమితమైనది వాస్తవం కాదా? మరి గ్రేటర్ రాయలసీమ పరిధిలో మీరు చేసిన మేలు ఏదైనా ఉందా? జగన్ గారు ఏదైతే త్వరితగతిన పనులు పూర్తి చేయాలనేసి ప్రయత్నం చేశారో వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఆ పనులను పూర్తి చేసి దానికి కూడా మీరు చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నారా? కనీసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చేదానికంటే మీరే ఎన్జీటీకి వేయించారు తెలంగాణ వాళ్ళకు. మీరు ఈరోజు ఎన్జీటీ నుంచి క్లియరెన్స్ తీసుకునేదానికి మీరు చూపిస్తూ ఉన్న చిత్తశుద్ధి ఏమైనా ఉందా? మరి హంద్రీనీవా వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా 6,300 క్యూసెక్కులకు గత ప్రభుత్వము జీవోలు ఇస్తే పనులు ప్రారంభిస్తే
దాన్ని 3800 క్యూసెక్కులకు కుదించడం వంచన కాదా? రాయలసీమ జిల్లాల రైతుల్ని మోసం చేయడం కాదా? అది కాకుండా కాలువను వెడల్పు చేస్తూ డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు పొలాలకు చేర్చి తర్వాత చేయాల్సినటువంటి లైనింగ్ని ముందుగానే మీరు చిత్తూరుకు తీసుకొని పోయేదానికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడము, ఇది అనంతపురం జిల్లా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాల రైతులకు మీరు చేసిన మోసం కాదా? మరి ఇది వంచన కాదా? ఇది సూపర్ చీట్ కాదా? మరి ఇన్ని రకాలుగా మీరు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. మరి చివరిగా వైద్యము, ఆరోగ్యము, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఈ రోజుకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా సంవత్సరం నుంచి పేరకపోతూ ఉన్నాయని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యం వాపోతా ఉంది. ఒక సంవత్సరం అయింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఒక్కొక్క కాలేజీలో జీతాలకు నెలకు 50 నుంచి 60 లక్షల రూపాయలు ఖర్చు వస్తాయి, జీతాలకు కానీ భత్యాలకు కానీ. అవి కూడా చెల్లించుకునే పరిస్థితిలో మేము లేమనేటువంటి విధంగా ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు వాపోతున్నాయి. ఏమంటే ఫీజు రియంబర్స్మెంట్లు మీరు ఇవ్వట్లే, మీ ప్రియారిటీ విద్య కాదు. ఆరోగ్యశ్రీలో ఆ రోజు దాదాపుగా 2500 జబ్బులకు ఆరోగ్యశ్రీని జగన్ గారు విస్తరిస్తే మీరు ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంది? మరి వ్యవసాయంలో ఆ రోజు ప్రీమియము జగనన్న గడితే, బీమా సౌకర్యం గురించి ప్రీమియం జగనన్న గడితే, మీరు ఈరోజు ఆ బీమా సౌకర్యానికి ప్రీమియం కూడా రైతులనే కట్టుకోమని చెప్తా ఉన్నారు. మరి విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని వంచిస్తూ, వంచనతో పరిపాలిస్తూ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్ర రైతాంగాన్ని, వారి ప్రయోజనాలను తుంగలో దొక్కుతున్న మీకు అర్హత ఉందా అనంతపురం జిల్లాకు రావడానికి? చంద్రబాబు నాయుడు గారు, మీది వంచన సభ కాదా? మీది సూపర్ చీట్ సభ కాదా? ఇది ఈ జిల్లా ప్రజలకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు. బయ్యావుల కేశవ్ గారు ఎక్కడుంటారో తెలియదు, ఆయన ఏం తీసుకొస్తా ఉన్నారో తెలియదు. ఇప్పుడు 14 నెలలుగా ఆయన ఫెయిల్యూర్ మినిస్టర్. మరి ఒకవైపున సవితమ్మ గారు, ఆమె పులివెందులకు పోయి ఆడ ఎలక్షన్లో దొంగ ఓట్లు వేయించేదానికి చూపించేటువంటి శ్రద్ధ ఆమెకు ఈ ప్రాంత ప్రయోజనాలపైన లేదు. మరి ఇంకా ఆయన సత్యకుమార్ జాదవ్ గారు మాత్రము ఆయన ఢిల్లీలో ఉంటాడో, లేకపోతే లక్నోలో ఉంటాడో, బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉంటాడో, మరి లేకపోతే ఆయన సొంత వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ ఉంటాడు. ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికో తెలియదు. మీరు ముగ్గురు కలిసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా ప్రజానీకం అడుగుతూ ఉంది. మరి కార్మికుల పొట్టను గుట్టిన, కర్షకుల పొట్టను గుట్టిన, విద్యార్థుల పొట్టను గుట్టిన, మరి ఈ రైతు ప్రయోజనాలను పొట్టన పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీ వంచన సభను మేము తిరస్కరిస్తున్నాము. మీరు క్షమాపణలు చెప్పి అనంతపురానికి రండి. జై జగన్.